మనిషి ఏమైంది ఇంకా లేతలేడు ఏమైందా లేతలేవు ఏమైనా లేవు ఏమైంది లేవు ఓయ్ లేవు లేమ్మంటే లేతలేవేంది లేవు లెవ్వరే పడుకో ఎత్తలేదు మొత్తాలు వంట అయిపోతుందా ఊళ్ళో పోయి ఏమైనా పని చేసుకుంటే తప్ప అట్లనే పోయి అడ్లు నేర్పత్తేంది గౌడు బారే లెక్క చాపేసుకొని సాపుకొని వంటివి అయ్యో ఎందుకే పొద్దు పొద్దుగానే నోరు వారేసుకోవాడివి కొంచెం ప్రేమగా చెప్పరాదు నువ్వు సంటి పోరాడవని సంకలేసుకొని ఆయమ్మ ఆయి అని గోరు ముద్దలు తినబెడతా ఆయమ్మ ఆయి అని గోరు ముద్దలు తినబెడతా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అబ్బో నీ ముఖానికి గోరు ముద్దల మూడు వచ్చినప్పుడు ముద్దులు ఇస్తలేవు కానీ మూడు వచ్చినప్పుడు ఒక ముద్దు వంటి ఇవ్వవు కానీ ఇంకా నాకు గోరు ముద్దలా గోరు ముద్దలు కాదు గుంజకాడు ఉన్న గుత్పకట్ట పట్టుకొచ్చింది అనుకో కొడుకు గుబ్బలు బజ్జీలు రాళ్ళట్టు రాలాలి అబ్బో ఇది తెచ్చినా తెస్తారు కట్టు ఇక నేను పోతా సాపం మలుచుకొని కిందికన్నా పోతా ఇది కొంచెం ఉన్నట్టే ఉంది పోయాక అట్టనే వద్దకాడి పోయి వద్ద నేర్పత్తా అచ్చవారకు అనంకు రాని పెట్టు ఫోన్ చూసుకుంటూ ఉండకు ఆకలి అవుతుంది పోతే పోగాని అట్లకెళ్ళి అట్టే దగ్గర ఉందని తాళాలకు ఏమనుకో వచ్చినాక ఈ సాపి చేస్తా రోజు తాగుతానే ఎప్పుడైనా కష్టం చేసినప్పుడు కొంచెం తాగుతా ఏమో తాగుతారు ఏమంటివి దాన్ని తాగొద్దు నాన్న నేను కొంచెం తాగినట్టు లేదు ఏదో యుద్ధం చేసినట్టు తాగినట్టు ఉన్నది ఇంకా మాట్లాడుతున్నావా తాగితే ఏమైందంటే నీ ఎవరింటి కాడికి వెళ్ళమని చెప్తాను నా పైసలేనా నువ్వు తాగేది చెప్పు డబ్బా తీసుకొస్తా గట్ల తాగిటోని నన్ను ఎందుకు వేసుకున్నావు నన్నేడు తాగుతావు తాగి తాగి ఆ తాళాల్లో పడుకోపో నేను మా అవగారికి పోతా ఈ ప్రివాసు చేయబట్టి ఊరికే అవగారి లాది కట్టాలి పేనా పోతుంది ఇది ఎటు పోను కానీ అన్నం కూర అయితే రెడీ పెట్టు నేను అక్కడ వద్దకాడి పోయి నేర్పేస్తా చూసిండ చూలేదా పథకం బామ్మరి కనబడితే కొద్దిగా దేక్తలేడు ఓ బా మొత్తం దేక్తలేవే బాబు ఏంది బామ్మారే కనబడతాను లేవు అగో కనబడతలేనా నీ ముంగనే ఉంటుంది కదా బా కళ్ళకిట్టేమన్నా అయింది అయింది నువ్వు గట్ట కనబడుతుంది అది కాదురా బాగా రోజులే కనబడతలేవా అని గట్ల కనబడితే బా నేను రాగానే బాగా రోజుల కనబడిపోతే నీకు ఎప్పుడు కనబడతానే బావ గట్ల కనబడతాయి పురాతిగా సరే గాని వచ్చిన పని ఎందుకు చెప్పరాదు బామ్మారిది ఈ రోడ్డు వేనేనా ఇంటికి తీసుకుపోయేదేమని ఉన్నదా ఇంటికా వీడు కళ్ళు అంటాడు మంద అంటాడు చికెన్ అంటాడు చేపలు అంటాడు వీని పట్టుకపోతే ఎవడదు అబ్బో అది కాదు బామ్మారిది పట్టు చోక్కడ ఫోన్ చేసి అర్జెంట్గా పోవాలి పట్టుకున్నది ఇంటికాడ పోయి కలిసిపో ఈయనేంది రాక రాక బామ్మడి వస్తే కలిసి పో అనబట్టే ఈయన కొంటూ పోతే పో అక్క ఓ అక్క ఉన్నావా అక్క తమ్మి నువ్వేనారా లోపలికి రా గాంధీ నిలబడ్డావు కూర్చో తమ్మి మంచుకున్నావారా తమ్మి పొల్ల మంచిగుందా మాకేందాక మంచిగా ఉన్నాం మీరు మంచిగురా బావ మంచిగా చూసుకుంటాడా ఏదో గిట్లున్నాం ఇప్పటిదాకా బావ కూడా ఇద్దరినే ఉండే ఇప్పుడే గట్ల బయటకి వెళ్ళు మా తెలిసి అక్క కనీసం అక్కడ తొవ్వల కనబడితే ఎట్లున్నావు అని కూడా అడగలేదు ఏ ఊకలే తమ్మి నువ్వు ఎవరని చూసి ఎవరనుకున్నావు మీ బావ అయితే నిన్ను ఎట్లున్నావు అని మందలిపోనా ఓ పిసక్క బావని చూసి నేనే పోయి మందలిచ్చిన ఆయన నన్ను మందలిచ్చి కూడా మందలియలే ఆయన ఏదో పెద్ద ఆఫీసర్ అయినట్టు పని ఉన్నట్టు దవ్వుతాడు ఇన్ను పట్టించుకోకుండా వేయండారా బావ అయితే ఇంటికి రాని సంగతి చెప్తా అయినా కానీ ఏం పని పడ్డదిరా ఎన్నో రాళ్ళని గిట్లా వచ్చినావు ఏమి లేదక్క పక్కుల పని ఉండే అక్కడ పని అయిపోయింది చూసిపోదామని ఇటు వచ్చిన సరే కానీ వరి కోసిన వారా అడ్లు వేనేయా పొలం కోసి 10 రోజులు అవుతుంది అక్క కుప్పు వచ్చినా ఎండిని అన్ని అయిపోయినాయి అది జోకు అంటే ఇవ్వాలి రేపు అంటాడు జోకుతాడు కావచ్చు మాది కదే పరిస్థితిరా అడ్లేనినే కుప్ప పోసినాం జోకు అంటేనే జోకుతలేదు మబ్బుని చూస్తేనేమో ఇయ్యాలో రేపు అన్నట్టుంది
అటన్న ఇటన్న పుష్కర వాన పడ్డదా నోట్లో మన్ను వచ్చినట్టు అవుతుంది. ఏం చేద్దాం అక్క, కాలం కట్లుంది. ఏం చేద్దాం, ఇక అయితే పోయేద్దాం మరి. సరే కానీ పైలగా పోతాం, మీ ఇంటికి వెనక ఫోన్ చేయి. సరే సరే చేద్దా. చింతకాయ కొడదామంటే మనిషి దొరకలేడే. చింతకాయ అంతా ఖరాబ్ అవుతుందో మొన్న అనకు మనిషి దొరకలేడు మళ్ళీ ఎట్లా ఎక్కనా సంధిలెక్కను పిలిచినావే ఏందే ఇటు పోతానే పెద్ద ఎండ కొట్టంగా గిట్టు పడిపోవద్ది మళ్ళీ పోనా ఎటు పోతాను ఎట్లేదే ఐకేపులో పోయి వాటిని చూసి వస్తా అయితే కానీ చింతకాయ కొట్టే మనిషి కావన్నీ వారం రోజులే చూస్తాను వాళ్ళు దొరుకుతలేరు ఉన్నారు అవలనా నేను కొడతా నువ్వు కొడతావా గైకట్టున్నా నీ దగ్గర అన్నీ ఉన్నాయి 20 రోజుల వస్తుంది కొడుతున్నా అట్లు మನೆపోని కుంట్లో ఉన్నాయి 2 చింతలు అవి కొట్టినా ఈ నూకలది ఉన్నది అది కొట్టినా ఏమో ఇది బిసాగా నాకు నువ్వు కొడతావు ఎవరైనా ఎన్ని రోజులు వస్తుంది మరి కొడితే మరి ఏం తీసుకుంటాను చింతకాయ మరి ఎట్లా నాకు చెప్పు 4 పాలు నాకు 1 పాలు నీకు ఏంది చెట్టు వేయించి నీళ్లు పోసి గిండోలా చేస్తే 4 పాలు నీకు 1 పాలు నాక ఇది న్యాయమేనా నీకు అందరి దగ్గర తీసుకున్నట్టు నీ దగ్గర తీసుకుంటా నువ్వు కొత్తగా నానే కొమ్మకు తిరిగి ఎంత కష్టం అవుతుంది కింద నుంచి ఊపిరి అనుకుంటాను ఏంది కట్టం లేని వస్తుందా కానీ 4 పాలు అంటే న్యాయమేనే ఇంకో మాట చెప్పు నువ్వు ఇక ఊళ్ళో అంతా అట్లా తీసుకుంటున్నా నీకు చెప్పినట్టే నువ్వు 2 తీసుకో నాకు 3 ఎందుకంటే మాట వద్ది ఊళ్ళో అందరూ అడగరా మళ్ళా నీ ఒక్క దగ్గర తీసుకుంటే ఏమనుకుంటారు దగ్గర దగ్గర వచ్చిన కానీ సిరసగా తీసుకున్న పాటు చెట్టు నదేనే కాయ నదేనే ఏంది ఇంకా నువ్వు గిట్ట మాట్లాడదు నాకేం లాభమే సిరసాగం అంటే మంది వస్తారు మందికి పెట్టాలి నీకు ఒక్కరికి కొత్తగా ఆ రూలు ఎట్లా నడితే అట్లా గట్టగానేమో సిరసాగం అంటున్నా వాడికి సిరసాగం అంటే ఏమున్నదే నాకు కష్టం లేదా ఎంత కొమ్మకు తిరగాలన్నా ఏమైనా జాగ్రత్త పడితే ఎవరు బాధ్యతలు ఎందుకు పడతావే అలవాటు లేదా చెట్టు ఎక్కుతావా సిరసగా తీసుకున్న పాటు నైట్ చెప్తాప్పటికి పొద్దున పెట్టిన మరి 90 పాడుగాను 90 ఏమంటుంది ఇంత బుడ పూరగానే తాగుతారు 90 ఆపు చెప్పు పెగ్గేసుకున్నాకనే ఎక్కుతా సరేనా నీ ఆపు సలకుండా ఆపైతే ఆపిస్తా కానీ రేపు రా మంది చెప్తా చుట్టుపక్కల చెప్తా చేరుతారు సరే చెప్పు గైలు పట్టుకొని అత్త మరి మర్చిపోకు సరే అత్త ఏమో మరి మాట అమ్మడేనా అమ్మడే మరి పొద్దున రా సరే సరే అత్తనే వడ్లు నేర్తా అంటే పారా వాళ్ళని తీసుకెళ్ళారు మా మావదా ఇంట్లో ఉన్నా మా అత్తమ్మ తలుపు తెరబెట్టుకున్నది మామా ఓ మామా మామ లేడు అడ్ల కడికేండు అగు నీ వడ్డ కాంచలేస్తే మా కనడపోయాడా అయితే కానీ ఇక పారియా వాళ్ళు చెప్పారా అడ్ల గుంజే పారా ఇంటికాడ ఏడుంటది అడ్లగానే ఉంటది ఆన్నే మామని అడిగి తీసుకుంటే అయిపోవా అగో వడ్ల కాడ మామ లేపా మామని తీసుకోమంటే పారా అయినా వరి కోసి వారమా అలా వడ్లు పోతురి వారికి రాపోతున్నా అలాగే ఎట్లున్నా వడ్లు కట్టినే ఉన్నాయి మామ రానే బట్టి అడ్లు నేర్పిన బట్టి ఎండినే అని చెప్పిండు నాకేమో నువ్వేమో మామ అత్తలేడు వారం అవుతుంది అంటున్నావు ఏంది వడ్లు ఏంటి అని చెప్పిండా నీకని ఎన్నిక చెరిగా గుట్ట కింద పొలం కోసినాం మ్యాచ్ వచ్చిన కుప్ప వచ్చే జోకిరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చెరుకు కాడి పొలం కోసినాం ఆ వడ్లు నేర్పడానికి పారి కోసం మీ ఇంటికి వచ్చిన అయినా మీరు ఎప్పుడు నేర్పారు ఎప్పుడైనా నేర్పు కుప్ప వచ్చారు మామ రోజు అడ్ల కడికి అత్తలేడా నాతో పొద్దుగానే లేచి అడ్ల కడికి అవుతున్నా అని చెప్తుండు వడ్ల కడికి అదేం కాదు నాకు నిన్న మొన్న మా కనబడ్డాడు ఆ తాళాలు ఊరుకొని తాగుతుంది తాగుతుండా తాగుడు మళ్ళా మొదలు పెట్టిండా నిజమేనా నువ్వు చూసింది మామనేనా ఎవరిలో చూసినవా ఏం మాట్లాడుతున్నా అత్తమ్మ నాకు తెలియదా మామ చిన్నప్పటికి వెళ్ళి ఊతున్నా తాళాలు ఒక్కటి కాదు 10 మంది ఊరుకొని తాగుతున్నారు 10 మందా ఈ నల్ల మొక్క పొడు కొంపు ఉంచుతాడా అమ్ముకుంటాడా ఈ దినాలు గాను ఎక్కడ వేండో ఏమో ఎక్కడ దాక్కుంటుండో ఏమో తాగుతా దాని కదా అత్తమ్మ మీ బిడ్డ రాలేదు హాస్టల్లోకి వెళ్ళి ఆ బిడ్డ రాలేదు రేపు ఎగ్జామ్ అట ఎల్లుండి అత్తానది అయినా కానీ మా బిడ్డ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు తెలివా ఎందుకు అడుగుతున్నావు ఏం లేదు అత్తమ్మా మా వచ్చినాక పానీటిగా పెట్టుకోను ఓలికి ఏ కాను ఈ ఎల్లుండి వచ్చి తీసుకుంటా ఇవాళ రేపు ఏం పని లేదు ఎల్లుండి తీసుకుంటా మళ్ళీ ఇంటికెందుకు అడ్లకాడ పడత కింద ఉంది కావచ్చు తీసుకోపో ఎందుకు తీ అత్తమ్మా ఇంటికా తీసుకోపో తనకేం పని లేదు ఎల్లుండి నుంచి ఇదే పని నాకు ఇదే పని అంటే ఏం పని తెలియదా అత్తమ్మా గదే పని వడ్లు నేర్పుడు పోతున్నాయిగా ఎల్లుండి అత్త ఇక రోజు అత్త ఎల్లుండి నుంచి వెళ్ళి పోతున్నా అత్తమ్మా వరదలు వచ్చినాక చెప్పు బాగా ఇంటికి వచ్చినా అని సరేనా మర్చిపోక మారే చిన్ని చిన్ని
బాలమాడి బండు రామ సిల్లివాడి బండు బాగానే ఉన్నదమ్మా బాలమాడి బండు. చింతకాయ ఆయనతో కొడితే ఆపు చెప్పిండు కదా, ఇయాటిది రేపటిది కలిసి ఆపు కొడితే బాడికి షెట్. సరిపోద్దా ఒక్క ఆపు? రోజుకొకటేనా లేకుంటే 2-3 పడుతున్నాయా? నాకు కాదు, వేరేటోళ్ళకు ఉట్టిగా అనుకుంటానా. ఆహా అవునా, అయితమనే గాని అడ్లు ఎండినాయా? మ్యాచర్ వచ్చిందా? జోకిచ్చినావా? అట్లే ఎండినాయి కానీ జోకుతారట. తాయమని చెప్పిండు మ్యాచర్ వచ్చిందని. అవునా, ఒక్కసారి పోయి చూసేద్దామా అడ్లు ఎండినాయో లేదా? అద్దు, నేను రోజు పోతాను కాదే. ఎందుకు నువ్వు వద్దు, ఎండకైతే కర్రె పడతావు. ఎందుకు నేను ఉండగా రోజు పోతాను వస్తానా. ఈయన కర్రవాడో నువ్వు కర్రవాడో ఇప్పుడు చూద్దాం. అట్లా ఏడెండ పోసినావు, ఏడెండినే చూద్దాంపా. అమ్మ ఎవరో చెప్పినట్టున్నారు, అంతా నా పని అవుతుంది. పోదామా చూసేద్దామా? నేర్పద్దాంపా, నాకేం కాదు. అయ్యో అదే, ఇది కుప్ప పోసి పరద కప్పిన. ఇప్పుడు పోయి తీస్తే వాన వస్తే ఎట్లా ఖరాబ్ అవుతుంది. రేపు అంతలా అయితే రేపు పోయి నాతోటి అత్తుతాయి. అబ్బో అసలే నీకు చెప్పులు లేవే అద్దు. పార అడ్ల కన్నా పెట్టొచ్చినావు కదా, ఆయనతో ఎవరన్నా ఎత్తుకుపోతారు. పోయి పార పట్టుకురాపో. అయ్యో పార అంటాను, పార గారెల మల్లయ్య దగ్గర కుదబెడిది ఎట్లా కాలు తాగుతాయి. చచ్చి ఇదేంటి ఇస్తట్టే ఉంది. ఏమే బిచ్చిరి చూపి వస్తున్నావు, పట్టుకొస్తావా? 2 అందుకో అన్నా. పార నానే మన అల్లునికి ఇచ్చిన ఉన్నంత ఇప్పుడే ఇచ్చేస్తే మళ్ళీ అడిగితే ఎట్లుంటుంది. ఆహా అల్లునికి ఇచ్చినవా? అర్థమైంది అర్థమైంది. అల్లునికి ఇచ్చినవా లేకుంటే ఇంకెక్కడ ఇచ్చినవా? అల్లునికే ఇచ్చిందే, వేరేటోళ్ళకి ఎందుకు ఇస్తా? మన అల్లుడా నీ మీద ఒట్టు. నువ్వు పార అల్లునికి ఇస్తే అల్లుడు ఇంటికి ఎందుకు వస్తాడు? నీ భాగవతం బయట ఎందుకు పెడతాడు? బయటకు వచ్చి నా భాగవతం పెట్టు. ఏందే బాగా మాట్లాడతాను? నేను అబద్ధం ఆడతానా? ఏమో గట్లా అంటాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావో ఏమాడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? తాగాని రోజు నా మీద ఒట్టేసి తాళ్ళలో పోయి తాగుతున్నావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆగు నీ సంగతి చెప్తా. అట్లెండా పెడతా అని రోజు తాళ్ళలో పోయి తాగుకుంటా. కొడుకో